ఓకే, సో ఇక్కడ వరకు అర్థమైంది కదా అందరికి క్లోజ్ ఎందుకు చేస్తుంది. ఇక్కడ వరకు చైల్డ్ విండో క్లోజ్ అయిపోతుంది అనమాట. ఓకే, సో మొత్తం అయిన తర్వాత ఇక్కడికి వెబ్ డ్రైవర్ డాట్ ఏం చేయాలి, స్విచ్ టు డాట్ విండో ఆఫ్. ఎక్కడ ఇప్పుడు స్విచ్ అవ్వాలి, మొత్తం చైల్డ్ విండోస్ అన్ని యాక్షన్స్ పర్ఫామ్ చేసేసిన తర్వాత లూప్ బయట వచ్చేసిన తర్వాత పేరెంట్ విండోలోకి స్విచ్ అయిపోవాలి మళ్ళీ, అవునా కదా. ఓకే, స్విచ్ అయిపోయేసి వెబ్ డ్రైవర్ డాట్ క్విట్, ఆల్రెడీ మనకు బయట రాసాం కాబట్టి క్విట్ అయిపోతుంది. హుక్స్లో రాసాం కదా వెబ్ డ్రైవర్ డాట్ క్విట్ అనేది, సో అక్కడ క్విట్ అయిపోతుంది. సో ఇది మల్టిపుల్ విండోస్ని ఎలా హ్యాండిల్ చేస్తాం అన్నది. ఓకేనా. సో ఫస్ట్ ఏం చేస్తున్నాం, ఇనిషియల్గా యాక్టివ్లో ఉన్న పేరెంట్ విండో ఐడి తెచ్చుకుంటాం అనమాట. పేరెంట్ విండో ఐడి తెచ్చుకొని ఈ ఫాలో బటన్ మీద క్లిక్ చేస్తున్నాం. ఓకే, క్లిక్ చేయగానే ఏమవుతాయి, అన్ని చైల్డ్ విండోస్ ఓపెన్ అవుతాయి. 3 చైల్డ్ విండోస్ ఓపెన్ అవుతాయి, 1 2 3. ఈ చైల్డ్ విండోస్ అన్నిటిని, ఈ చైల్డ్ విండోస్ అండ్ ఇంక్లూడింగ్ పేరెంట్ విండో ఐడి, సో మొత్తం 4 విండో ఐడీస్ అన్ని తెచ్చుకొని సెట్లో స్టోర్ చేసుకుంటాం. సెట్ని ఇటరేట్ చేస్తాం అనమాట. ఓకేనా. సో ఇక్కడ వరకు అర్థమైంది కదా అందరికి. మురళి, యా, ఐటరేటర్ ఆర్ ఫార్ లూప్ అమ్మాయి అడిగినట్టు డిఫరెన్స్ ఏమి? ఐటరేటర్ ఫార్ లూప్ డిఫరెన్స్ ఏంది? ఫార్ లూప్ యూజ్ చేసి ఇటరేట్ చేయొచ్చా మనం? ఫర్ ఈచ్ లూప్ ఇప్పుడు చేస్తాం కదా, స్ట్రింగ్ అని పెట్టి దానికి ఏదో ఆబ్జెక్ట్ ఫర్ ఈచ్ లూప్ యూజ్ చేసి చేయొచ్చు, ఫార్ లూప్ యూజ్ చేసి చేయలేం. ఓకేనా, ఫర్ ఈచ్ లూప్ యూజ్ చేసి చేయొచ్చు అనమాట. సో సేమ్ ఫర్ ఈచ్ లూప్ యూజ్ చేసి ఐటరేటర్ యూజ్ చేసి చేశారంటే నార్మల్గా గుడ్ ప్రాక్టీస్ ఏంటంటే, ఓకేనా, సెట్ని ఇటరేట్ చేసేటప్పుడు ఐటరేటర్ యూజ్ చేసి ఇటరేట్ చేస్తేనే గుడ్ ప్రాక్టీస్ అనమాట. ఓకేనా, ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ఫార్ లూప్ ఐటరేటర్ యూజ్ చేసి చేస్తేనే మనకు ఫార్ లూప్లో చాలా తక్కువ ఆపరేషన్స్ ఉంటాయి. ఓకేనా, మనం ఏంటి ఓన్లీ దాంట్లో ఉన్న వాల్యూ మాత్రమే తెచ్చుకోగలుగుతాం. కానీ ఐటరేటర్లో చూడండి చాలా ఫంక్షన్స్ ఉంటాయి అన్నమాట. స్ట్రీమ్, మనం ల్యాండా రాసుకోవచ్చు, ఐటరేటర్ రాసుకోవచ్చు, ఫిల్టర్ చేసుకోవచ్చు, కంటైన్స్, అవునా కదా, యాడ్ కూడా చేసుకోవచ్చు, ఇన్ని యాక్షన్స్ పర్ఫామ్ చేయొచ్చు ఐటరేటర్తో అయితే. ఓకే, ఒక్కసారి ఐటరేటర్ డిక్లేర్ చేసామనుకోండి, చాలా యాక్షన్స్ మన ఫ్యూచర్లో ఇంకేం యాక్షన్స్ కావాలన్నది ఇక్కడ రాసుకోవచ్చు. అదే ఫార్ లూప్ అయితే ఓన్లీ గెటింగ్ వాల్యూస్ అంతే. ఓకే, సో మల్టిపుల్ యాక్షన్స్ మీరు పర్ఫామ్ చేయాలనుకున్నప్పుడు ఐటరేటర్ యూజ్ చేస్తే మంచిది. ఓకే, ఓకే, సో ఇప్పుడు దీన్ని రన్ చేస్తాం. రన్ చేస్తే ఎలా రన్ అవుతుంది చెప్పండి, ఏమన్నా చెప్తారా? మనకు అవుట్పుట్ ఏమొస్తుంది ప్రోగ్రామ్ రన్ చేస్తే? ఫ్లో ఎలా రన్ అవుతుంది? టైటిల్స్ ఓపెన్ అవుతాయి. ఫస్ట్ నేను చెప్పండి ఇక్కడ నుంచి. ఫస్ట్ పేరెంట్ విండో అవుతుంది, తర్వాత ఫాలో బటన్ క్లిక్ చేస్తాం కాబట్టి 3 ఓపెన్ అవుతాయి. ఇంకా అవి పేరెంట్ ఐడి, చైల్డ్ విండో ఐడి నాట్ ఈక్వల్ అయితేనే చైల్డ్ విండో ఐడి ఓపెన్ అయ్యేది, టైటిల్ వస్తుంది. తర్వాత నెక్స్ట్ మళ్ళీ పేరెంట్ విండోకి స్విచ్ అయిపోతుంది. చూడండి, మనం ప్రతి చైల్డ్ విండోలోకి స్విచ్ అవుతున్నాం, అవునా కదా. ఇక్కడ ప్రతి చైల్డ్ విండోలోకి స్విచ్ అయ్యి దాన్ని టైటిల్ తెస్తున్నాం. మనం టైటిల్ తెచ్చుకొని ప్రింట్ చేస్తున్నాం, క్లోజ్ చేసేస్తున్నాం, అంతే. జస్ట్ ఒక యాక్షన్ పర్ఫామ్ చేస్తున్నాం సింపుల్గా. మీరు ఇంకేం కావాలో చేసుకోవచ్చు చైల్డ్ విండోలో. ఓకే, మన 3 విండోస్ ఓపెన్ అవుతాయి కదా చైల్డ్ విండోస్. ప్రతి విండోలో స్విచ్ అవుతున్నాం, టైటిల్ తెచ్చుకున్నాం, క్లోజ్ చేసేస్తున్నాం. మళ్ళీ ఇంకో విండోలో స్విచ్ అవుతున్నాం, టైటిల్ తెచ్చుకున్నాం, క్లోజ్ చేసేస్తున్నాం. ఇప్పుడు డ్రైవర్ డాట్ క్విట్ పెట్టారనుకోండి, ఇక్కడ లోపల క్లోజ్ పెట్టుకుంటే క్విట్ పెట్టారంటే ఏమవుతుంది, ఆల్ ఓపెన్ ఇన్స్టెన్సెస్ ఆఫ్ ఏ వెబ్ బ్రౌజర్ విల్ బి క్లోజ్డ్ అన్నారు. అన్ని క్లోజ్ అయిపోతాయి మనకి, ఇంక్లూడింగ్ పేరెంట్ విండో ఐడి, చైల్డ్ విండోస్ ఐడి, ఏమేమి ఓపెన్ అయితే ఉన్నాయో మొత్తం ఆ వెబ్ డ్రైవర్ ఇన్స్టెన్సే క్లోజ్ అయిపోతుంది డ్రైవర్ డాట్ క్విట్ అని పెట్టామంటే. ఓకే, క్లోజ్ పెట్టారంటే ఓన్లీ దట్ పర్టికులర్ విండో అది మాత్రమే క్లోజ్ అవుతుంది అన్నమాట.
ఇది డిఫరెన్స్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. డ్రైవర్ డాట్ క్లోజ్ అండ్ డ్రైవర్ డాట్ క్విట్ ఇంపార్టెంట్ డిఫరెన్సెస్. క్విట్ అంటే ఇంకా అన్ని వెళ్ళిపోతాయి. అన్నీ వెళ్ళిపోతాయి. క్లోజ్ అంటే ఓన్లీ విండో, ప్రెజెంట్ విండోనే కదా. యాక్టివ్ విండో. సో ఇప్పుడు రన్ చేయండి. నాట్ పెట్టాం కదా ఇక్కడ. ఇట్స్ నాట్ పేరెంట్ విండో ఈక్వల్స్ టు చైల్డ్ విండో అయితే ప్రైవేట్ డాట్ స్విచ్ టు డాట్ ఆఫ్ చైల్డ్ విండో. ఓకే, సో ఇప్పుడు రన్ చేయండి. ఓ సారీ, బ్లూ ఫోన్ పెట్టలేదు. కాల్ చేయలేదు కదా. ఆ, సో ఇక్కడ కాల్ చేయండి. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి బ్లూ ప్రింట్లో. పబ్లిక్ జనరేట్ స్టెప్స్ ఐఎంపి. Okay, generate steps IMP equals to new generate steps IMP. ఓకే, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేసాం. ఈ మెథడ్ని కాల్ చేసాం. ఇప్పుడు generate steps IMP డాట్ పర్ఫార్మ్ యాక్షన్స్ ఆన్ మల్టిపుల్ విండోస్. ఓకే, ఇప్పుడు రన్ చేయండి. త్రీ విండోస్ ఓపెన్ అయినాయి. ఇప్పుడు గూగుల్ క్లోజ్ అయిపోవాలి. క్లోజ్ అయిపోయింది. ట్విట్టర్ కూడా క్లోజ్ అయిపోతుంది. ఫేస్బుక్ కూడా క్లోజ్ అయిపోతుంది. ఒక్కొక్కటి క్లోజ్ అయిపోయింది. అయిపోయిందా లేదా? సో ఇప్పుడు మనకు విండోస్ చూసారంటే టైటిల్స్ ఎక్కడ ఉంటాయి. ఇదిగోండి టైటిల్స్. ఓకే, సో ఇది మల్టిపుల్ విండోస్ హ్యాండిల్ చేయడం. ఓకే, సో గైస్ ఇది ఈరోజు క్లాసు. అండ్ ఈ సండేకి మొత్తం సెలీనియం కంప్లీట్ అయిపోతుంది. ఓకే, మండే నుంచి రెస్ట్ అయిపోయి స్టార్ట్ చేస్తాం. ఓకే, మీ దగ్గర ఏమన్నా డాక్యుమెంట్ టైప్ లో ఉందా మురళి? ఇవన్నీ అంటే కమాండ్స్ గురించి డాక్యుమెంట్ ఏం లేదండి, మొత్తం నోట్ చేసుకోవాల్సిందే ఎప్పటికప్పుడు. అంటే ఇట్లాగా క్విట్ క్లోజ్ అంటే క్విట్ అంటే క్లోజ్ కావాలి మొత్తం అని, క్లోజ్ అంటే యాక్టివ్ విండో లాగా ఏమన్నా. అది మీరు ప్రిపేర్ చేసుకోవాలి డాక్యుమెంట్స్.
ఇప్పుడు డాక్యుమెంట్స్ మనకు రియల్ టైంలో కూడా మనకి ఎవరు ఓకేనా. సో ఇప్పుడు మనం అందరం ప్రొఫెషనల్స్ అనమాట. మనం కాలేజ్ చేయలేము ఓకేనా. ఏదున్నా మనం ఓన్గా మనం ప్రిపేర్ చేసుకొని నోట్స్ రాసుకోవాలి, డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, రియల్ టైంలో ఇంకా ఎక్కడ మీకు ఏటి ఇచ్చినా ఫ్లోలో చెప్పుకుంటూ వెళ్తూ ఉంటారు, అసలు ఎక్కడ దానికి నోట్స్ కూడా ఉండదు అనమాట. ఓకే, సో డాక్యుమెంట్ ఉంది కానీ ఆ డాక్యుమెంట్స్ కన్నా కూడా మీరు నోట్ చేసినది మీకు ఈజీగా అర్థమవుతుంది అన్నమాట. అంటే టర్మ్స్ తగులుతాయి కదా, అంటే ఇప్పుడు మీరు మేము ఇప్పుడు క్లోజ్ డ్రైవర్ డాట్ క్లోజ్ అండ్ డ్రైవర్ డాట్ క్విట్ అన్నారు అనుకోండి, మీరు ఏం చేయాలి, మీ ఓన్గా గూగుల్లో సెర్చ్ చేసుకొని మీకు అర్థమైన భాషలో ఇంటర్వ్యూలో ఎలా చెప్పాలో అలా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. మీ దగ్గర క్వశ్చన్ ఉంది, దాని సొల్యూషన్ మీరు ప్రిపేర్ చేసుకోండి మీకు అర్థమైన భాషలో మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇంటర్వ్యూ అనేది. ఓకే ఓకే అది వే ఆఫ్ ప్రిపరేషన్ అనమాట. ఓకే ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు, ఇప్పుడు మీ దగ్గర క్వశ్చన్ ఉంది, మీరు గూగుల్లో సెర్చ్ చేసి దాన్ని ప్రిపేర్ అయినారు అనుకోండి, సెర్చ్ చేసినప్పుడు మీకు ఏమవుతుంది, ఆటోమేటిక్గా అప్పుడే ప్రిపేర్ అయిపోతూ ఉంటారు అనమాట. అవునా కదా, మీ కాన్సెప్ట్ క్లోజ్ ఏమవుతుంది, క్విట్ ఏమవుతుంది. సో దాని ప్రకారము మల్టిపుల్ సోర్సెస్ ఉంటాయి, దాంట్లో మీకు ఈజీగా ఏది ఉందో దాన్ని తీసుకొని ప్రిపేర్ అయిన మల్టిపుల్ బ్లాక్స్ చదివినప్పుడు ప్రిపేర్ అయిపోతాం లేదా. జావాకి 3 year నోట్స్ ఉంది, జావా టీ పాయింట్. సెలీనియం కూడా జావా టీ పాయింట్లో ఉంటుంది, కానీ ఇలా డీటెయిల్డ్ గా కమాండ్స్ డీటెయిల్గా ఉండదు. మన కమాండ్స్ అన్నీ కూడా మనం ఓన్గా ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, సో మనకు సండే లాస్ట్ క్లాస్ సెలీనియంకి, ఈ సండే. ఓకే, సండే కూడా క్లాస్ ఉంటుంది, సాటర్డే సండే 3 hours క్లాస్. మొత్తం సెలీనియం కంప్లీట్ అయిపోతుంది, మండే నుంచి రెస్ట్ అయిపోయి. ఓకే, సో ఇంకా మ్యాక్సిమం 1 weekలో మీకు మొత్తం కంప్లీట్ అయిపోతుంది. 1 week 10 days. 10 days అంటే మ్యాక్సిమం సెప్టెంబర్. మళ్ళీ 2 days ఆల్సో వచ్చాయి కదా, గణేష్ చతుర్థి వచ్చింది, ఫస్ట్ మీరు ఫంక్షన్ అన్నారు. ఫస్ట్ ఫంక్షన్ సెకండ్. మనకి మ్యాక్సిమం క్లాసెస్ 10th కంప్లీట్ అయిపోతుంది. 10th వరకు కూడా ఉండదు, 10th కంప్లీట్ అయిపోతాయి. అండ్ మండే నుంచి ఏంటంటే మార్నింగ్ ఈవినింగ్ క్లాసెస్ ఉంటాయి అనమాట. ఓకేనా, మార్నింగ్ క్లాస్ ఉంటుంది, ఈవినింగ్ క్లాస్ ఉంటుంది. ఈవినింగ్ 10th నుంచా లేకపోతే రేపు మండే నుంచా? మండే నుంచి. ఓకే. అండ్ ఈవినింగ్ క్లాసెస్కి రికార్డింగ్స్ ఇవ్వరు. ఓకే, అదే రెస్టేజ్డ్ కూడా ఇవ్వరా? మార్నింగ్ ఇస్తాం, మార్నింగ్ రికార్డింగ్స్ ఇస్తాం, ఈవినింగ్ రియల్ టైం క్లాసెస్ అన్నమాట. ఓకేనా, రియల్ టైం క్లాసెస్కి రికార్డింగ్స్ ఇవ్వకూడదు, ఎందుకంటే మేము మా ప్రాజెక్ట్లో ఉండే డీటెయిల్స్ అన్ని షేర్ చేస్తాం కాబట్టి వాటిని రికార్డ్ చేయకూడదు, అసలు చెప్పకూడదు అనమాట. అవి చెప్పకపోతే మీకు అర్థం కాదు రియల్ టైం ఎలా ఉంటుందో. కాబట్టి మీరు క్లాస్ జాయిన్ చేసి మీ ఓన్గా ప్రిపేర్ చేసుకోవాలి రియల్ టైం క్లాసెస్ మాత్రం. మీరు ఓన్లీ అందరూ ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్తారు కాబట్టి, సో మీకు రియల్ టైం ఎక్స్పోజర్ లేదనుకోండి, అర్థమైపోతుంది ఇది వాళ్ళకి ఇంటర్వ్యూవర్స్కి రియల్ టైం ఎలా ఉంటుందో తెలియాలి. సో మొత్తం ఒక రియల్ టైంలో ఈ వర్క్ చేస్తామా అన్నట్టు ఐడియా వచ్చేస్తుంది మీకు రియల్ టైం క్లాసెస్ అటెండ్ అయ్యారు. ఓకే, సో రియల్ టైం రికార్డింగ్ ఉండదు కాబట్టి ఎవరు క్లాస్ జాయిన్ అయితే వాళ్ళు. టైమింగ్స్ ఎలా ఉంటాయి మళ్ళీ రియల్ టైంలో? అంటే టైమింగ్ 7:30 నుంచి 8:30 వరకు, 1 hour, 8:30, 8:45 వరకు. సార్ 29 నుంచి జీడీ స్టార్ట్ ఉండదు, జీడీ బదులు రియల్ టైం క్లాసెస్ ఉంటాయి. యాక్చువల్లీ ఏమైందంటే హలో, ఓకే దెన్ బాయ్ బాయ్. ఓకే, థ్యాంక్ యూ.